హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మ్యాథ్స్లో ఇంపార్టెంట్ 140 ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ పార్ట్ బి గురించి డిస్కస్ చేద్దాం. కొంతమందికి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. పార్ట్ బి అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇంపార్టెంట్ అని అనుకుంటారు. ఇట్స్ ట్రూ బికాస్ ఏబిసిడీలే కదా అనుకొని వదిలేస్తారు. బట్ దెర్ ఈస్ ఏ కనెక్షన్ బిట్వీన్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్స్ కొన్ని పార్ట్ ఏ 2 మార్క్స్కి వస్తాయి స్టూడెంట్స్. సో ఇక్కడ నేను జస్ట్ ఏబిసిడీలు చెప్పడమే కాదు, ఇన్ డీటెయిల్గా ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేశాను. మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్లో. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్, టోటల్ 20 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, దిస్ ఈజ్ నాట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయింది. కాబట్టి ఈ మూడు ఏదైతే కాదు అన్నానో అవి ఇట్ ఈస్ దట్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ షుడ్ బి 2, వేరాజ్ మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. కాబట్టి ఓన్లీ ఇన్ దిస్ కేస్ ఎక్స్ ఇంటూ 2x స్క్వేర్, ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఫార్మ్లో చేస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ఇది 1x స్క్వేర్ ఫామ్లో ఉంటుంది. అది స్టాండర్డ్ ఫామ్లో రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ అదర్స్ ఆర్ నాట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 4x స్క్వేర్ ప్లస్ 3kx ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 యాజ్ ఈక్వల్ రూట్స్, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఇది కూడా షార్ట్ ఆన్సర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. సో ఈక్వల్ రూట్స్ అనగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఫామ్లో రాయాల్సి ఉంటుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈక్వల్ రూట్స్ అంటే ఈ ఫామ్లో రాయాలి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏ ఏంటి? 4, బి ఈజ్ 3k అండ్ సి ఈజ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ 9. ఈ ఏబిసిని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో బి స్క్వేర్ అంటే 3k స్క్వేర్ మైనస్ 4a, ఏ ఎంత 4, ఇక్కడ ఇంతకుముందు తెలుసు. సి ఎంత 9. సో ఇట్లా బ్రాకెట్లు పెట్టుకోవాలి. 3k స్క్వేర్ ఇస్ 9k స్క్వేర్, 4 4 16, 16 9 144 is equal to 0. So k square is equal to 144 by 9. Multiplication at side వచ్చింది కాబట్టి division. So 9 1s are 9, 16s are 144. K square is equal to 16 వచ్చింది కాబట్టి k is equal to root 16 which is 4. The value of k is plus or minus root. The second term of an AP is 10, fifth term is 31, then eighth term is. ఇది actually 4 marks question. Object type లో అడిగాడు. Fine. సెకండ్ టర్మ్ ఆఫ్ ఏపీ ఈజ్ 10 అంటే a2 ఈజ్ ఈక్వల్ టు 10 ఇట్లా సపరేట్గా రాసుకోవాలి. అండ్ ఫిఫ్త్ టర్మ్ ఈజ్ 31, a5 ఈజ్ ఈక్వల్ టు 31. సో సెకండ్ టర్మ్ అంటే a2 పెట్టుకోవాలి. a2 ఫార్ములా ఏంటి? a ప్లస్ 1d విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. అండ్ ఫిఫ్త్ టర్మ్ ఫార్ములా ఈజ్ a ప్లస్ 4d, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములా అప్లై చేయాలి. సో ఎయిత్ టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎయిత్ టర్మ్ ఫార్ములా ఈజ్ 8 ప్లస్ 7d. ఏ టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏ తెలిసి ఉండాలి, డి తెలిసి ఉండాలి. మనకి ఏ తెలియదు, డి తెలియదు. ఇచ్చిన రెండు కండిషన్ ద్వారా ఏడి కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు 7. సో వీ నో డి వాల్యూ. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 3 వస్తుంది. సో ఎందుకంటే ఏ ప్లస్ డి ఈజ్ 10 అంటే ఏ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 7 విచ్ ఈస్ 3. సో నౌ విల్ రిప్లేస్ ఇన్ ఎయిత్ టర్మ్. ఏ ఎంత 3, 7, డి ఎంత 7. సో 3 ప్లస్ 7 7s are 49. సో 49 ప్లస్ 3 ఈజ్ 52. కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఇక్కడ డి 52. The nth term of GP is an is equal to ar to the power of n minus 1. In this formula, r represent common ratio. D represent common difference and r represent in geometric progression common ratio. Sixth question, which term of GP root 2, 2 root 2, 4 is 64? So 64 ఈ geometric progression లో ఏ టర్మ్ అని అడుగుతున్నాడు. సో ఎంత టర్మ్ వేసుకోవాలి? ఏ టర్మ్ అని అడిగితే విచ్ ఈజ్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇంతకుముందు ఫార్మ్లో చూసాము. సో ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఈజ్ 64. ఎంత టర్మ్లో 64 పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో అయినా జామెట్రిక్ ప్రోగ్రెషన్లో అయినా ఫస్ట్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్ రూట్ 2 ఆర్. మనకి ఆర్ తెలియదు కాబట్టి సో ఆర్ అంటే కామన్ రేషియో a2 by a1 అంటే 2 by root 2. So 2 by root 2 is nothing but root 2. So root 2 n power to the power n minus 1. So n is equal to 2 into 6 which is 12. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి 12.
Seventh question. Formula to find the area of triangle by Aron's formula A is equal to root over S into S minus A into S minus B into S minus C. In the formula, S represent A plus B plus C by 2, which is option B. Eighth question. If A is equal to 1 comma minus 2, B is equal to 3 2, C is equal to 2 9 are the vertices of triangle ABC, then centroid is. Centroid formula మనకు తెలుసు x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. So maths లో formulas important students, you have to by heart. x1 ఎంత 1 plus 3 plus 2. 1 plus 3 plus 2 is 6 by 3, and y1 minus 2 plus 2 and 9 is 9 by 3. Add చేయాలి. So 3 1s are 3 2s are 3 1s are 3 3s are. Answer ఎంత 2 comma 3. ఇక్కడ option C is the correct answer. Slope of the line passing through 3 minus 5 and minus 2 3 is. Slope formula is m is equal to y2 minus y1 by x2 minus x1. ఇక్కడ y2 అనేది మనం ఇట్లా పాయింట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి స్టూడెంట్స్. x1 y1 ఇక్కడ x2 y2. y2 ఎంత 3 మైనస్ y1 మైనస్ 5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 5 అవుతుంది. x2 ఎంత మైనస్ 2 మైనస్ 3. సో 8 by minus 5 is nothing but, or minus 8 by 5 అన్నా 8 by minus 5 అన్నా ఒకటే, which is option D. 10th question. The area of sector whose radius is 7 with angle at the center 90 degrees is. So area of sector అడిగాడు కాబట్టి area of sector formula అప్లై చేయాలి, which is theta by 360 into pi r square. theta అంటే యాంగిల్ ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు. సో theta ప్లస్లో 90 పెట్టుకొని డివైడెడ్ బై 360 into pi. Pi value is 22 by 7. Radius is given as 7. ఇక్కడ r square ఉంది కాబట్టి 7 into 7 2 times. So 154 by 4 is 38.5 centimeters square. Next question. The length of the tangent to a circle with radius 3 centimeters from a point 5 centimeters away from the center is. Answer is 4. డైరెక్ట్గా నేను చేయకుండానే చెప్పాను, ఎందుకంటే 3 5 4 మేక్స్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. 12th question. PA and PB are two tangents. ఇక్కడ two tangents with center O. Angle AOB is 100. ఈ యాంగిల్ 100 అంటే యాంగిల్ APB is how much? It will be 80 degrees. ఎలా తెలిసింది అంటే 100 plus 80 is 180. 180 వచ్చేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఒకసారి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు, ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. బికాస్ సమ్ ఆఫ్ 4 angles in a quadrilateral is 360 degrees. మనందరికి తెలుసు. This angle and this angle will be 90. ఎందుకంటే రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. 90 90 180. సో ఇది కూడా 180 ఉంటే మనకి 360 degrees ఉంటుంది కాబట్టి, సో దిస్ బోత్ షుడ్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ దిస్ ఆపోజిట్ యాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180. ఇక్కడ 100 ఇస్తే 80 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 70 ఇస్తే ఇక్కడ 110 ఉండాలన్నమాట, ఎందుకంటే 70 plus 110 is 180 కాబట్టి. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ 12th question is angle C, 80 degrees. Moving forward, 13th question. The curved surface area of cone is pi times to the product of its radius and slant height. The formula in symbolical form is. So pi times అంటే maths లో multiplication of the product of radius and slant height. So pi r l. R అంటే radius, L అంటే slant height. Correct option for this question is pi r l, option D. So this is the formula for cone. The height and radius of cone and cylinder are equal. The volume of cone is 18 centimeter cube. Then the volume of cylinder is. So it will be 1/3 అంటే thrice ఉంటుంది అనమాట. 18 into 3 చేస్తే 54 centimeter square. 15th question. If a sphere is inscribed in a cylinder, then the ratio of the volumes of sphere and cylinder is. So correct option ఏంటంటే దీనికి 3:2. Option A. If 3 coins are tossed simultaneously, then the total number of outcomes is 8. So coins అనగానే head tail ఉంది కాబట్టి 2 power of n formula. So 2 power of 3, which is 8. P of E is 0.29. P of not E is how much? సో మనకి సబ్ట్రాక్షన్ చేయాలి. 1.00 మైనస్, ఎప్పుడు ఏ నెంబర్ ఇచ్చినా P of E, P of not E సబ్ట్రాక్షన్ చేయాలి ఎప్పుడు 1లో నుంచి. 0.29. 1ని 2 డెసిమల్ ప్లేసెస్గా తీసుకోవాలి, ఎందుకంటే 0.2లో 29లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. If one card is selected from well shuffled deck of 52 cards, the probability of getting a red prime number is.
సో రెడ్ ప్రైమ్ నంబర్ ఎంత ఉంటుంది మొత్తం? సో 8/52 విచ్ ఈస్ నథింగ్ బట్ 4 13s ఆర్ 52 కాబట్టి. సో 2/13 అంటే కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. If the center of a circle is 4, 5 and passing through -2, -3, then radius of the circle is. So center of the circle ఇచ్చాడు, ఇది ఒక సర్కిల్ అనుకుంటే center of the circle is 4, 5 and passing through -2, -3. Okay, it is passing through -2, -3, then radius of the circle. So ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. దీన్ని x1 y1 you have to take this point as x2 y2 and replace in the distance formula. Distance formula is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So ఇక్కడ x2 ఎంత? -2, x1 is 4 whole square. ఇక్కడ x2 ఎంత? x2 is -2, x1 is -4 whole square plus y2 ఎంత? -3, -5 whole square. So -2 -4 is nothing but -6 square plus -3 -5 is -8 square. So -6 square value is nothing but 36. 8 square is 64. 36 plus 64 is root 100. Square root of 100 is 10. So correct option దీనికి ఏంటంటే option A 10. The sum of the first 40 natural numbers. So sum of n terms formula తీసుకోవాలి, n/2 into a plus l. So first 40 natural numbers ante, so 40/2 into natural number start with 1 and last natural number is 40. So 40/2 ante 20. So ikkada 20 into 1 plus 40 is 41. 41 into 20 is 820. So correct option దీనికి ఏంటి అంటే option D 820. Thank you for watching students. Have a great time. Part B, prime factorization of 98 is. So 98 can be expressed as 2 into 49, 7 sevens are 49, 7 ones are 7. So 98 can be expressed as 2 into 7 into 7, which can be expressed as 2 into 7 square. Correct option for first question is C. In AP 10, 7, 4, find the 30th term. Clearly, first term is 10, D is A2 minus A1, 7 minus 10 is -3. 30th term formula is A plus 29D. Here A value is 10 and 29 into -3. So 10 plus 29 into -3, which can be expressed as 10 minus 87, which is -77. Correct option for second question is -77. Moving on to third question, the perimeter of triangle with vertices 0, 4 and 3, 0 is. So from here to here it will be 3 units, 4 units and 5 units, and this is the sides of a triangle. Perimeter is nothing but adding all the sides. 4 plus 3 plus 5 is 12. Correct option is 12. Fourth question, if x to the power of 4 plus 3x square plus 7 is divided by x plus 3, then possible degree of quotient. So when it is divided this by this, obviously x to the power of 4 by x will be, quotient will be 3 and it is exactly dividing, so remainder will be 0. Correct option for A, fourth question is A. The pair of the equation 9x plus 3y plus 12 is equal to 0, 18x plus 6y plus 26 is equal to 0 as. To find what type of a solution, we need to do the ratio A1 by A2, which is 9 by 18, B1 by B2, which is 3 by 6, C1 by C2, which is 12 by 26. So A1 by A2 is 1 by 2, B1 by B2 is also 1 by 2, but C1 by C2 is not equal to 1 by 2. Clearly A1 by A2 is equal to B1 by B2 but not equal to C1 by C2. It has no solution. Correct option for fifth question is D. The product of consecutive positive integer numbers is 30, then expressed algebraically as. So consecutive positive numbers can be written as x into x plus 1. So product means multiplication. So x into x plus 1. X and x plus 1 are consecutive numbers. 4 and 5 are consecutive numbers. So x next consecutive number will be x plus 1. 4 next consecutive number will be 4 plus 1. So which is given as 30. So correct option for sixth question is D. X into x plus 1 is equal to 30. A cylindrical pencil sharpened at one end is a combination of cone and cylinder. If a solid sphere is melted and converted into cylinder, then volume will be remain same. So remains unchanged because volume of one object will be same as volume of the other object.
whichever it is, sphere or cylinder or cone. Volume will not be changed. Ninth question, in a triangle ABC, right angle at C, then the value of cos A plus B. So it is A, B, C. It is a triangle which is right angle at C. If C is 90, A plus B will be obviously 90. So angle A plus angle B is 90 because sum of three angles in a triangle is 90. So cos A plus B will be should be equal to 90. So cos 90 is 0. Correct option for ninth question is A, 0. Mean of A plus 3, A plus 6, A plus 9, A plus 12 is 10. So mean means sum of observations by number of observations. So I am adding observation A plus 3, A plus 6, A plus 9 plus A plus 12. There are 5 observation, number of observation is 5, is 10. The mean is value is 10. So there are 5 A's. So 5A plus 3 plus 6 is 9, 9 plus 9 is 18, plus 12 is 30. So 30 is equal to 50, 5 tens are 50. 5A is equal to 20, A is equal to 20 by 5, which is 4. Correct option for 10th question is D, 4. A fish tank has 5 male and 8 female fishes. If a fish is randomly taken out of it, then the probability of getting a male fish. Total fishes in fish tank is 5 plus 8 is 13. And male fishes there are 5. So correct option is 5 by 30. If it is a female fish, it will be 8 by 13. The question asked is male fish. So 5 by 13. Correct option for 11th question is B. 12th question, the rooster form of the set A is equal to x such that x is equal to n square, n is less than 5 and n belongs to natural numbers. If n belongs to a natural numbers, so obviously it will be 1 square, 2 square, 3 square, 4 square. That's all. It is n is less than 5, so clearly we have to end up with 4. So 1 square is 1, 2 square is 4, 3 square is 9, 4 square is 16. So correct option for this is C. 1, 4, 9, 16. 13th question, if the zeros of the polynomial x square plus a plus 1 into x plus b are 2 and minus 3, then the values of a and b are, the values of a and b are 0 and minus 6. 14th question, among the pair of triangles which are similar, always equilateral triangles are similar to each other. In a quadrilateral, squares are similar. In triangles, equilateral triangles are similar. 15th question, corresponding sides of two similar triangle in the ratio 2 is to 3. One smaller triangle is in the ratio is 48. Find the area of larger triangle. This is a theorem of similar triangles. So 48 by x will be equal to ratio of squares of their corresponding sides. So 2 by 3 whole square. So 48 by x is equal to 4 by 9. So we'll do cross multiplication. 48 into 9, so x is equal to 48 into 9 by 4. 4 ones are 4 12s are 12 nines are 108. So 108 centimeter square is the correct option for 15th question. Option A. 16th question. If the length of the tangent from an external point A at a distance of 5 centimeters from the center of a circle is 4. So we'll draw the diagram. PP is tangent, OB is radius, OP is 5 centimeters away from the center. Length of the tangent is given as 4 centimeters. Then the radius of the circle will be 3 centimeters. Based on Pythagoras triad, we'll get the answer. Radius of the circle is 3. Correct option is B. The quadratic equation with roots 2 plus root 3 and 2 minus root 3 is. So we know the formula, x square minus sum of the zeros into x plus product of zeros is the quadratic equation of quadratic polynomial. So we will add the alpha is 2 plus root 3, beta is 2 minus root 3. Or x square minus sum of roots into x plus product of roots is one and same formula. So 2 plus root 3 into 2 plus 2 minus root 3 will become 4. Plus root 3 minus root 3 get cancelled. And 2 plus root 3 into 2 minus root 3 is a plus b into a minus b is a square minus b square. So 2 plus root 3 into 2 minus root 3 is 2 square into root 3 square, which can be expressed as x square minus 4x plus 4 minus 3, which can be written as x square minus 4x plus 1. So correct option is C. 18th question, LCM of given numbers x and y, where y is the multiple of x is. Correct option is y. So reason is, for LCM of 10 and 5 is 10 only. So 10 is the multiple of 5. So LCM will be always the bigger number. Here y is the multiple of
x, so obviously y will be the LCM. Value of sin 30 plus cos 60 minus sin 30 plus cos 30 is, sin 30 value is 1 by 2, cos 60 value is also 1 by 2, minus sin 60 is root 3 by 2, cos 30 is also root 3 by 2. So 1 by 2 plus 1 by 2 is 1. We'll take LCM for 2. 2 LCM is 2. Root 3 plus root 3 is 2 root 3. So we can cancel root 2 and 2. So answer is 1 minus root 3. Correct option for 19th question is C, 1 minus root 3. In a random experiment, E and E bar are complementary events. If P of E is equal to 0.53 and P of not E is. So 1 minus 0.43 will be 0.57. Correct option for 20th question is 0.57. So let us discuss the first question. If P of x is equal to x square minus 5x plus 7, then find the P of minus 1. సో ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఎక్కడైతే ఎక్స్ ఉందో మనము 1 మైనస్ 1ని రిప్లేస్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏంటి, పీ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన పాలినామియల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 7 ఇచ్చారు కాబట్టి పీ ఆఫ్ మైనస్ 1 అడిగాడు. సో ఎక్స్ ప్లస్లో మైనస్ 1 రిప్లేస్ చేయాలి. మైనస్ 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ మైనస్ 5 ప్లస్ 7. సో మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ఇస్ ప్లస్ 1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, 5 ones are 5 plus 7 plus 1 plus 5 plus 7 which is nothing but plus 13. So answer దీనికి ఏంటి అంటే B. The roots of the quadratic equation 8x square plus 2x minus 1 is equal to 0 are. So the roots are factorization చేయాలి స్టూడెంట్స్, సింపుల్ ప్రాసెస్. మైనస్ 1 బై 2 అండ్ ప్లస్ 1 బై 4 వస్తుంది. సో దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి, మైనస్ 1 బై 2 ప్లస్ 1 బై 4. థర్డ్ క్వశ్చన్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ హూజ్ ఏరియా ఆఫ్ బేస్ ఇస్ 66. ఎలా ఉంటుంది, సర్కిల్లో ఉంటుంది కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 66 విచ్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో పై వాల్యూ 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 66 అయితే ఆర్ స్క్వేర్ 21 ఉంటుంది. ఇక్కడ ఏం అడిగాడు, వాల్యూమ్ ఆఫ్ కోన్ అడిగాడు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఈజ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సో 1/3 పై వాల్యూ ఈజ్ 22/7, ఆర్ స్క్వేర్ ఇంతకుముందు ఆర్ స్క్వేర్ కనుక్కున్నాం కదా 21. Height is given as 10 centimeters in the question. So 10 రాయాలి. సో 7 1s are 7 3s are 21. ఈ 3 కూడా క్యాన్సిల్ అయిపోయింది. మిగిలింది ఏంటి, 22 ఇంటూ 10. 22 10s are 220 పై ఆర్ స్క్వేర్ క్యూబ్ ఉంటుంది. వాల్యూమ్ ఎందుకంటే ఎప్పుడు క్యూబ్లో ఉంటుంది కాబట్టి 220 సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ 220 సెంటీమీటర్ క్యూబ్ ఇవ్వలేదు స్టూడెంట్స్. ఫస్ట్ ఆప్షన్లో 220 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు, డి ఆప్షన్లో కూడా 220 స్క్వేర్ సెంటీమీటర్ ఇచ్చాడు. యాక్చువల్లీ 220 సెంటీమీటర్ క్యూబ్ ఆర్ 220 cubic centimeter is the answer. If sin theta is equal to cos theta, find tan theta plus cot theta. ఇది చాలా డిఫికల్ట్ ఏం కాదు స్టూడెంట్స్, ఈజీగా ఉంటుంది. sin theta cos theta ఈక్వల్ అయినా, cot theta tan theta ఈక్వల్ అయినా, సీకెంట్ కొసెకెంట్ ఈక్వల్ అయినా మనకి theta వాల్యూ 45 డిగ్రీస్ ఉంటుంది. మేక్ ఎ నోట్. ఓకే, ఎందుకంటే sin 45 is 1/√2, cos 45 కూడా 1/√2 కాబట్టి టీటా వాల్యూ 45 డిగ్రీస్ ఉంటుంది. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. సో టాన్ టీటా అంటే టాన్ 45 తీసుకోవాలి ప్లస్ కాట్ టీటా కాట్ 45, ఇంతకుముందు టీటా 45 వచ్చింది కాబట్టి టాన్ 45 1, కాట్ 45 1, 1 ప్లస్ 1 is 2. కరెక్ట్ ఆప్షన్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్ is 2, ఆప్షన్ సి. ఇఫ్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ ఏపీ ఈజ్ 1, దెన్ A9 మైనస్ A5. A9 అనేది A ప్లస్ 8D ఫార్ములా, A5 అనేది A ప్లస్ 4D, ఎందుకంటే ఎంత టర్మ్ ఫార్ములా A ప్లస్ n-1 ఇంటూ D కాబట్టి. సో 8 ప్లస్ 8D మైనస్ A మైనస్ 4D కాబట్టి ప్లస్ A మైనస్ A క్యాన్సిల్ అయింది. 8 మైనస్ 4 ఈజ్ 4D. ఇక్కడ D డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ 1 కాబట్టి 4 ఇంటూ 1 ఈజ్ 4. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి 4. Sixth question, the angle of depression from the top of a tower 6 meters height, 6 meter height at a point on the ground 30 degrees, making a angle of depression 30 degrees at the ground. So diagram ఈ విధంగా ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, the distance of the point from the top. సో ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ కనుక్కోమన్నాడు. సో ఇదేంటి, దిస్ ఈస్ ద హైపోటెనస్ ఇఫ్ ఇట్ ఈస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ గివెన్ వన్ ఈజ్ ఆపోజిట్. ఆపోజిట్కి హైపోటెనస్కి రిలేషన్ ఏంటి, సైన్ 30 తీసుకోవాలి. మీరు అడగవచ్చు సార్ అన్ని ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఉంటే మనం సైన్ ఎందుకు తీసుకోవాలి అంటే, ఆపోజిట్ ఇచ్చాడు, హైపోటెనస్ కనుక్కోమన్నాడు. ద రిలేషన్ బిట్వీన్ సైన్ ఈజ్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ కాబట్టి సైనే తీసుకోవాలి. ఇంకోసారి చెప్తా, ఆపోజిట్ ఇచ్చాడు, హైపోటెనస్ కనుక్కోవాలి కాబట్టి సైన్, ద రిలేషన్ రేషియో ప్రకారం సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ ఈజ్ గివెన్ యాజ్ 6
meters height, and hypotenuse we don't know, we'll take as AC. So sin 30 value is 1 by 2, 6 by AC. So AC 1s are AC, 6 into 2 is 12, cross multiply చేయాలి. So the distance between this point and A is 12 meters. Correct option ఏంటి అంటే option A 12. Seventh question, let E and not E be complementary events. P of E not is 0.609 and P of E. P of E, P of not E అనగానే మనము సబ్ట్రాక్షన్ చేయాలి స్టూడెంట్స్ విత్ 1. సో ఎందుకు 1 లోనే చేయాలి అంటే మనకి ఫార్ములా ఉంది P of E ప్లస్ P of not E ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1.000 సార్ 1 అన్నారు కానీ 3 డెసిమల్స్ ఎందుకు తీసుకున్నారు అంటే ఇక్కడ క్వశ్చన్లో 3 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. 609 2 డెసిమల్ ప్లేసెస్ ఉంటే 1.00, 1 డెసిమల్ ప్లేస్ ఉంటే 1.0 తీసుకోవాలి. సో 10 minus 9 is 1, 9 minus 0 is 9, 9 minus 6 is 3, 0.391 is the answer. So correct option ఇక్కడ ఏంటి అంటే option D. Eighth question, the ratio of the areas of two similar triangles is 4:9, and the ratio of their corresponding sides is, so areas ఇచ్చారు కాబట్టి మనము sides కనుక్కోవాలంటే రూట్ చేయాలి. సింపుల్ స్టూడెంట్స్, రూట్ 4:9 which is 2:3. Correct option B. Which term of the series 3 root 2 6 is equal to 48? ఇది జీపీలో ఉన్న ప్రోగ్రెషన్ స్టూడెంట్స్. సో ఆన్సర్ ఈజ్ 9. ఎందుకంటే A9 is AR to the power of n minus 1, 9 minus 1 8 కాబట్టి A ఎంత ఇక్కడ 3, R ఎంత కామన్ రేషియో 3 root 2 by 3, A2 by A1 కాబట్టి 3 క్యాన్సిల్ అయింది. R వాల్యూ is root 2, సో root 2 power 8. 2 into 2 into 2 into 2 తీసుకోవాలి, 4 తీసుకోవాలి ఎందుకంటే రూట్ 2 పవర్ ఆఫ్ 8 is 2 power of 4. 3 2s are 6, 6 2s are 12, 12 2s are 24, 24 2s are 48. సో ఈక్వల్ టు 48 అన్నాడు కాబట్టి నైన్త్ టర్మ్ ఆఫ్ ద సిరీస్ is equal to 48. సో కరెక్ట్ ఆప్షన్ ఆప్షన్ సి. The distance of the point 3 5 from y-axis is the point where 3 5 lies. సో x లో 3, y లో 5 కాబట్టి ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ పాయింట్ ఎన్ని సెంటీమీటర్స్ అవే ఉంది y యాక్సిస్ కి అంటున్నాడు. y యాక్సిస్ కి ఎన్ని సెంటీమీటర్స్ అవేలో ఉంది? ఆబ్వియస్లీ 3 సెంటీమీటర్స్ అవే ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ 3. Triangle ABC is similar to triangle ADE. Angle ABC is equal to angle ADE. సో డయాగ్రామ్ దీనికి ఇలా ఉంటుంది స్టూడెంట్స్. ABC and ADE angle equal కాబట్టి obviously DE is parallel to BC. BC is parallel to DE or DE is parallel to BC. Anything is same. Choose the correct figure for sin A is equal to 5 by 13. సో sin A 5 by 13 ఏది అని అడుగుతున్నాడు. sin A ఇలా గీయగానే మనము సైడ్ రేషియో తీసుకోవాలి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఏ యాంగిల్కి ఆపోజిట్ 5 ఉండాలి, హైపోటెన్యూస్ 13 ఉండాలి. ఐ రిపీట్, సైన్లో ఏ యాంగిల్కి ఆపోజిట్ 5 ఉండాలి, హైపోటెన్యూస్ 13 ఉండాలి. మనం ఇక్కడ గమనించినట్టయితే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏకి ఆపోజిట్ 5 ఉంది, సో ఆపోజిట్ 5, హైపోటెన్యూస్ 13, 90 degrees ఆపోజిట్ హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ 13 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద కరెక్ట్ ఫిగర్. 13th question, if A is subset of B then A minus B. ఏ విధమైన అడిగిన A యూనియన్ B, A minus B, A intersection B, ఫస్ట్ A సెట్ తీసుకోవాలి. A సెట్ 1 2 అనుకోండి, B సెట్ 1 2 3 ఎందుకంటే B సెట్ పెద్ద సెట్ కాబట్టి. సో ఇప్పుడు ఏం అడిగాడు? A మైనస్ B అడిగాడు కాబట్టి క్యాన్సిల్ చేయాలి సిమిలర్ టర్మ్స్. అండ్ ఏదైతే మిగిలినాయో ఫస్ట్ సెట్లో దట్ ఈస్ ద A మైనస్ B. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి నల్ సెట్ ఆర్ 5. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే 5. The exponential form of log root x base A is equal to B is, ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు A పవర్ B, ఇక్కడ బేస్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ పవర్ ఉంటుంది, A పవర్ ఆఫ్ B is equal to root x. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే A power of B is equal to root x. Option A is the correct. The decimal 2.75 in the rational form can be expressed as obviously 275 by 100. So 275 by 100 anna 11 by 4 anna okate students. Correct option C. 4536 as a product of prime factors. So 4536 ki prime factors rasano. So దీన్ని 2 power of 3 గా రాయొచ్చు, 3 power of 4 గా రాయొచ్చు అండ్ 7 power of 1 గా రాయొచ్చు.
కరెక్ట్ ఆప్షన్ ఇవ్వలేదు స్టూడెంట్స్ ఏబిసిడిలో. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 2 పవర్ ఆఫ్ 3, 3 పవర్ ఆఫ్ 4 అండ్ 7 పవర్ ఆఫ్ 1. Moving forward, 17th question. The probability of getting a king or queen card from a deck of cards is. So king cards 4 ఉంటాయి, queen cards 4 ఉంటాయి. So probability of getting a king is 4 by 52, queen is 4 by 52. So answer is 8 by 52, which can also be expressed as 4 2s are 8, 4 13s are. So 2 by 13 or 8 by 52 is the correct answer. If a is equal to x such that x is a factor of 12, n of a. So n of a కనుక్కోవాలంటే మనం ఫస్ట్ a కనుక్కోవాలి. రూస్టర్ ఫామ్ లో, ఈ సెట్ బిటర్ ఫామ్ లో ఇచ్చాడు. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఏంటి? ఏ టేబుల్లో ఉంది 12? 1 టేబుల్, 1 12s are 12, 2 6s are 12, 3 4s are 12, 4 3s are 12, 6 2s are 12, 12 1s are 12. సో 1 2 3 4 5 6, ఏ సెట్లో 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి n of a is equal to 6, which is option B. If a die is rolled, the probability of getting an even prime number. సో రోల్ చేస్తే మనకి డై ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఉన్నది ఒకటే ఉంటుంది, ఈవెన్ ప్రైమ్ నెంబర్, దట్ ఈస్ 2. సో 6 అవుట్కమ్స్ ఉంటాయి. సో 1 ఈజ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అవుట్ ఆఫ్ 6 కాబట్టి ఆన్సర్ ఈజ్ 1 by 6. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నంబర్, సారీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 1 by 6. అదే ఈవెన్ నెంబర్ మాత్రం 2 3 5. సో ఒక డై రోల్ చేస్తే మనకి 1 2 3 4 5 6 6 పాసిబిలిటీస్ ఉంటాయి స్టూడెంట్స్. అదే ప్రైమ్ నెంబర్ అయితే 2 3 5 3 పాసిబిలిటీస్ అవుట్ ఆఫ్ 6 కాబట్టి 1 by 2 ఆర్ 3 by 6. ఇక్కడ అడిగింది ఈవెన్ నంబర్స్ కాదు, ఈవెన్ ప్రైమ్ నెంబర్ అడిగాడు కాబట్టి ఓన్లీ ఒక ఆప్షన్ ఉంటుంది 2. సో 1 by 6 is the answer, which is option D. 20th question. A is equal to set x such that x is an even number, B is equal to set x such that x is an odd number, then A union B is equal to. So all numbers, so even number enti, even numbers are 2 4 6 so on. Odd numbers union అడిగారు కాబట్టి odd numbers, B odd numbers 1 3 5 so on are the odd numbers. So union కాబట్టి కలిపి రాయాలి 1 2 3 4 so on. So these are natural numbers కాబట్టి కరెక్ట్ ఆప్షన్ ఏ, న్యాచురల్ నంబర్స్. ఇప్పుడు ఇంకొక మోడల్ పేపర్లో పార్ట్ బి చూద్దాం స్టూడెంట్స్. పార్ట్ బి ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో టర్మినేటింగ్ డెసిమల్ కాంతి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డినామినేటర్ చెక్ చేయాలి. డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 into 5 అంటే 2 పవర్ ఆఫ్ n 5 పవర్ ఆఫ్ n రూపంలో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 పవర్ ఆఫ్ m and 5 పవర్ ఆఫ్ n. Then it is a terminating. C1 చూద్దాం. So 5 by 80, 40 can be written as 8 5s are 40. So 2 cube 5. Again it is a terminating decimal. 7 by 4. 4 can be expressed as 2 square. Again it is a terminating decimal. So not terminating decimal option is 21 by 98. Second one, if A is the set of all vowels in English alphabet, then number of subsets. So vowels మనకు అందరికి తెలుసు A E I O U. సో ఎన్ని ఓవల్స్ ఉన్నాయి? 5. సో మనకి నంబర్ ఆఫ్ సబ్సెట్ కావాలంటే ఒక ఫార్ములా ఉంది 2 పవర్ ఆఫ్ n, వేర్ n ఈస్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. సో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఓవల్స్ లో కాబట్టి 2 పవర్ ఆఫ్ 5. కరెక్ట్ ఆప్షన్ ఫర్ సెకండ్ క్వశ్చన్ ఇస్ 32. సి. ఇఫ్ ద పాలినామియల్ p of x is equal to 6x power of 8 minus 7x to the power of 5 plus 4x cube minus 12, then the quotient of x power of 7. ఇక్కడ x power of 7 వేరియబుల్ లేదు కాబట్టి therefore the quotient will be 0. Fourth, nature of the roots 2x square minus 5x plus 6. Nature anna comment anna manam we have to use the formula b square minus 4ac. B ante x quotient which is minus 5, 4. A ante x square quotient which is 2. C ante constant 6. So 5 minus 5 square value will become minus plus 25. 4 2s are 8, 8 6 are 48. So 25 minus 48 is a negative number. If negative number is there, there will not be any real number. So no real number. Which of the following is not a GP? So GP అనగానే మనకి కామన్ రేషియో ఉండాలి. A2 by A1 should be equal to A3 by A2. So 4 by 2 is 2, 8 by 4 is 2. It has common ratio. 9 by 3 is 3, 27 by 9 is 3, 81 by 27 is 3. It is also GP. 2 by 1 is 2, 6 by 2 is not 2. Therefore, it is not a GP. Correct option for fifth question is C. The angle between x-axis and y-axis at the origin. So, x-axis, y-axis are perpendicular to each other. So, it will be 90 degrees.
The relation between W, X, Y, Z from the figure is, so basic proportionality theorem ఉంటుంది ఇక్కడ. So W by X should be equal to Y by Z. So correct option is C. W by X is equal to Y by Z. The length of the tangent drawn from exterior point 4 centimeters away from the center. The radius is 3 centimeters. Then the length of the tangent is. So radius is 3. Length of the tangent is 4 centimeters. We have to find the distance away from the center, which will be 5 based on the Pythagoras theorem. So 5 ichina root 5 anna okate kabatti correct option is A. All this will be helpful for 2 marks also, students. Ninth question. Which of the following is not a trigonometric identity? Sin square theta plus cos square theta is 1 is a trigonometric identity. Cosecant square theta minus cos square theta is 1 is also a trigonometric identity. Secant square theta minus tan square theta is also trigonometric identity. Whereas this one is not a trigonometric identity. Correct option for ninth question is B. The value of tan 25, tan 45, tan 65 is. Tan 25 and tan 65 are complementary angles. So tan 45 will be 1. Correct option is D, 1. From the given figure, theta is equal to. So theta ki opposite number ichadu, hypotenuse number ichadu. So we have to take sine, because sine formula is opposite side by hypotenuse. Sin theta is equal to 10 by 20, which is nothing but 1 by 2. So sine lo any degrees ki 1 by 2 untundi? So 30 degrees. Correct option is A, 30 degrees. Which of the following is not the probability of an event? 1 by 2. Eppudu probability will lies between 0 and 1. So probability of an event always lies between 0 and 1, including 0 and 1 equal to Rasan. So more than 1, it is not a probability. 1 by 2 ante less than 1, 2 by 3 less than 1, 4 by 5 less than 1, but 3 by 2 is not less than 1. It is greater than 1. So 1.5 greater than 1 kabatti it is not a probability of event. The median of first 8 odd prime numbers. Median ante first we have to arrange in ascending order. Odd prime numbers ento chuddam. So 3, 5, 7, 11, 13, 17, 19, 23. These are the odd prime numbers. Median will become the middlemost value. In the middlemost value, there are two middle most values, which is median. So if there are two medians, we have to take average of this one. So which is nothing but 12. So correct option for 13th question is B. 14th question, if X and Y are any two co-prime, then their GCD is. Always HCF or GCD for co-primes will be 1 and LCM will be X into Y. Adagale LCM, but you have to know. Sin square 90 plus cos square 90 value is 1. It is an identity. If nth term of an AP is 4n minus 2, then seventh term. So nth term is given as 4n minus 2. So n place lo 7 పెట్టాలి అంతే స్టూడెంట్స్. యూ హ్యావ్ టు నో వేర్ యూ హ్యావ్ టు అప్లై దిస్ 7. ఎక్కడైతే n ఉందో అక్కడ 7 పెట్టడం అంతే. 4 7s are 28, 28 minus 2 is 26. Correct option is B. The exponential form of log b base a is equal to x is. So a power of x is equal to b is nothing but the exponential form of logarithm. So correct option is B. If a set of A and set B are disjoint set, n of A and n of B in disjoint set. Disjoint set అంటే జాయింట్ లేనిది. ఇందులో ఇంటర్సెక్షన్ పార్టే ఉండదు కాబట్టి 0 ఉంటుంది. n of A intersection B value will become 0 in disjoint set. Correct option is D. Sum of numbers and its reciprocal is 10 by 3. Then the number is 3 reciprocal 1 by 3 sum and addition. We have to check whether it is equal to 10 by 3. So 3 3s are 9. 9 plus 1 is 10, which is 10 by 3. So correct option is C. The discriminant of the quadratic equation x square plus 5x plus 6 is. Discriminant formula b square minus 4ac. B and the 5 square, 4, a is 1, c is 6. 5 square is 25 minus 24, which is 1. If x and y are two prime numbers, then their LCM is. LCM of any two prime numbers will be the product of their numbers. So x into y is the correct answer. So just multiply the numbers x and y. So correct option for first question is D. The number of subsets of set 5, 10, 15, 20 is. So for every any subset, number will be denoted with the formula 2 power of n, where n is number of elements in the set. In this given set, we have 4 elements, 1, 2, 3, 4. So 2 power of 4 is nothing but 16.
So correct option for second question is C. Third question, quotient of x in P of x is equal to 3x square minus 2x plus 1 is. So x quotient is minus 2. So correct option is A. The cost of 3 kgs rice and 4 kg sugar is 304 and cost of 4 kg rice and 5 kg sugar is 540. The linear equation for the above situation is. So let us take rice as x and sugar as y. So 3x plus 4y is equal to 304 and 4x plus 5y is equal to 540. So correct option will be option A. Fifth question, the quadratic equation 2x square minus 6 root 6x plus 1 is equal to 0 as. To find the number of real roots, we need to use the formula b square minus 4ac. So here b is minus root 6 square 4, a is x square quotient which is 2 and c is constant which is 1. So minus root 6 square value will be 6, 4 to the 8, 6 minus 8 is minus 2. If the discriminant is negative number, it has no real roots. So correct option for fifth question will be D. Sixth question, which of the quadratic equation has 2 as a root? So just replace the 2 in one of the equation. If the answer is 0, then it has real root. So let us represent 2 in this. 2 into 2 square minus 7 into 2 plus 6. 2 into 2 square value is 4, 7 to the 14 plus 6. 2 4s are 8 minus 14 plus 6 is 0. So correct option will be B. Seventh question, the first two terms of GP are root 3 and 3. Then the fourth term is. So fourth term of GP is given by the formula AR to the power of 3. Where A is first term root 3 and R is common ratio is given by A2 by A1. A2 is 3, A1 is root 3. So in 3 we have two root 3's. Root 3 into root 3 is 3. So I'm just cancelling one root. So R is also root 3. A is root 3, R is root 3 whole cube. So root 3 into root 3 should be multiplied here 3 times 3 into root 3 into root 3. Root 3 into root 3 is 3. Again root 3 into 3 is root 3 into root 3 is 3. 3 3s are 9. Correct option for seventh question is B. The slope of the line joining the points A tan square theta minus cos square theta, B secant square theta sin square theta is. So we'll represent this one as x1 y1 and x2 y2 and we'll use the slope formula. Slope formula is given by y2 minus y1 by x2 minus x1. Y2 is sin square theta, y1 is minus cos square theta by x2 is secant square theta and x1 is tan square theta. So sin square theta plus minus into minus is plus cos square theta value will is 1 and secant square theta minus tan square theta value is also 1. This is identity students. 1 by 1 is 1. Correct option for 8th question is C. In which quadrant does the point 2 minus 3 lie? It lie in 4th quadrant. Correct option is D. Two triangles are not always similar. So circles are always similar, squares are also similar, triangle, only equilateral triangles are similar, but other triangles are not similar. So correct option for 10th question is C. 11th question, triangle ABC and PQR, ABC and PQR are similar. Angle A is 32 means P is also 32 because they are similar. R is 65. If R is 65, obviously C will also be equal to 65. Then angle B is. So we all know that sum of three angles in a triangle is 180 degrees. So 32 plus 65 plus 83 gives you 180 degrees. So correct option is A. Each exterior angle of an equilateral triangle is each angle of an equilateral triangle is 60 degrees. Exterior angle will be obviously 120 degrees because these two forms linear pair means some straight line. 60 plus 120 gives you 180. So exterior angle will be equal to 120. If AP and AQ are two tangents, this and this are two tangents.
POQ is 120, which is given this angle 110, sorry, angle PAQ. So PAQ will be equal to 70 degrees, because in if POQA is a collateral, this angle will be 90, because radius and tangents are always perpendicular to each other. This angle also will be 90. 90 plus 110 plus 90 plus 70 gives you 360. Sum of four angles in a collateral is 360. So obviously this angle will be 70. Correct option is A. Volume of cone is given by the formula 1 by 3 pi r square h. The reciprocal ratios among the following is sin theta and cosecant theta. Sin theta is 1 by cosecant theta, cosecant theta is 1 by sin theta. They are reciprocal to each other. The length of the shadow of a tower on a plain ground is root 3 times the height of the tower. So we don't know the height of the tower. We will take height of the tower as x, and shadow will be root 3x. We need to find the angle of the elevation of the sun rays with the ground. So we will take tan theta, which is opposite side by adjacent side. So tan theta opposite we have taken as x, adjacent we will take as root 3x. So x get cancelled, tan theta is equal to 1 by root 3, theta will become 30 degrees. Correct option is D. X is equal to b cosecant theta, y is equal to b cot theta, then x square minus y square. So we will square b square into cosecant square theta minus y square. Y is given as b cot theta, y square will become b square cot square theta. In both cases, b square is common. We will take b square out. Cosecant square theta minus cot square theta we will write. So cosecant square theta minus cot square theta value we all know 1, it is identity, b square into 1 is b square. So correct option for 17th question is C. When a die is rolled, the probability of getting a number greater than 2 is. When a die is thrown, the probability, the sample space will be 1, 2, 3, 4, 5, 6. So these are the numbers in dice, and greater than 2 will be 3, 4, 5, 6. So 4 possibilities are there. So we'll write as 4 by 6. 4 will be the 4 will be the favorable outcomes. Total outcomes will be 6, which is also equal to 2 by 3. 2 2s are 4, 2 3s are 6. Correct option is B. From the letters of the word mathematics, if a letter is selected randomly, the probability that a letter vowel is. So we have four vowels A, E, I, O, U. So here we have A, E, A, I as vowels 4, and number of letters in mathematics is 11. So correct option is B, 4 by 11. Last question of this question paper, median of the data 12. To find the median, we need to arrange the numbers in ascending order, students. So the least number here is 12, 13, then 18, 19, 20, 24, and 25. Now we need to pick the middle number. Out of this 7 observation, middle number is 19. Therefore, median is 19. So correct option for 20th question is C. Question in maths, mode of the data 5, 6, 5, 7, 8, 5, 6, 10 is. Answer is 5. Mode and most repeated value. So most repeated value in this given observation is 5. So option is B. If base radius of a cone is r and height is h, then slant height. So slant height is given by the formula L square is equal to h square plus r square. So correct option second question is A, h square plus r square. The arithmetic mean of the data x bar equal to sigma xi by n. In this sigma xi is sum of observations and n is number of observations. So correct option ఏంటంటే A. Fourth question, which of the following point is lie in the third quadrant? So third quadrant లో అన్ని నెగటివ్ ఉంటాయి కాబట్టి -3 -6. So here we have first quadrant, second quadrant, third quadrant. Third quadrant లో x నెగటివ్ వాల్యూస్ ఉంటాయి, y కూడా నెగటివ్ వాల్యూస్ ఉంటాయి. సో -1 -2. సో బోత్ నెగటివ్ ఉండేది థర్డ్ క్వాడ్రంట్, -3 -6. Which of the following is not a Pythagorean triplet? 20, 21, 29 is a Pythagoras triplet. 5, 12, 13 is also Pythagoras triplet. 3, 4, 5 is also Pythagoras triplet. But 6, 8, 11 is not. Actually 6, 8, 10 is a Pythagoras triplet.
బట్ ఈ క్వశ్చన్లో 6, 8, 11 ఉంది. ఆప్షన్ సి ఈజ్ నాట్ ఎ Pythagoras triplet. Sixth question, the volume of a right circular cylinder is V is equal to pi r square h. The formula h is nothing but height of the cylinder. If the two ends of the diameter of a circle are 3, -2 and -5, 6, then the center of the circle. So diameter ante circle untundi. So which passes through center of the circle, and the 2 points here is 3, -2, and another point is -5, 6. So center kanukoవాలి కాబట్టి center of the circle. So we have to use midpoint. So midpoint formula మనకు తెలుసు x1 plus x2 by 2, y1 plus y2 by 2. Here 3 minus 2 it should be represented as x1 y1, minus 5 6 should be represented as x2 y2, and replace in the formula. X1 is 3 minus 5 by 2, y1 is minus 2 plus 6 by 2. So 3 minus 5 is minus 2 by 2, and 4 by 2, which is nothing but minus 1, 2. So correct option ఏంటి అంటే C, minus 1, 2. Which of the following is a quadratic equation? First one kaadu. Second one is also not a quadratic equation because x square will get cancelled. Third one is a quadratic equation. Which of the following linear equation is coincident? Coincident ante a1 by a2, b1 by b2 and c1 by c2 all will be equal. So 5x ki double 10x, 3x ki double 6x, 2 ki double 4. So option D is the correct answer. Discriminant of the equation 3x square minus 5x plus 7 is, we all know the discriminant formula b square minus 4ac. A అనేది x square quotient, b అనేది x quotient, c అనేది constant 7. So replace in the formula b square. So minus 5 square, 4, a is 3, c is 7. So minus 5 square value is plus 25, 4 3s are 12, 12 sounds like 84. So plus 25 minus 84 is minus 59. So correct option for 10th question is D. 12th question, the slope of the line passing through 2 minus 5 and minus 4 7 is. Slope formula is y2 minus y1 by x2 minus x1. So coordinate geometry ఎప్పుడు ఫస్ట్ పాయింట్ x1 y1, సెకండ్ పాయింట్ x2 y2 రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి. సో y2 is 7, y1 is minus 5, x2 is minus 4, x1 is 2. Minus of minus is plus, so 7 plus 5 by minus 6, which is 12 by minus 6, which is minus 2. So correct option for 12th answer is 12th question is A, minus 2. 13th question, in the given figure DE is parallel to BC, AD is to DB. AD is to DB is 1 is to 2. AE is 4 centimeters. What is the value of EC? So ratio double undi kabatti ee value kuda double avupotundi students. So answer will be 8. Correct option for 13th question is B. If the base radius of a cone is 7 centimeters and slant height is 5, then the curved surface area of cone. So we know the curved surface area of cone formula, which is pi r l. So slant height is given as, this is slant height given as 5, radius of cone is given as 7, and curved surface area is pi is 22 by 7, radius is 7, l is 5. So 7 7 cancel, 22 5s are 110. Correct option is C. A boy observed the top of a pole at an angle of elevation 45 degrees, and the boy is 10 meters away from the foot of the pole. Then the height of the pole is 10 centimeters only. ఎందుకంటే tan 45 వాల్యూ 1 కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ ఉంటుంది 45లో. ఎప్పుడైనా tan 45 ఉంటే ఆపోజిట్ అడ్జసెంట్ సేమ్ ఉంటుంది స్టూడెంట్స్. A frequency distribution classes are 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30. Then the mid value of 20 to 25. So mid value మనందరికి తెలుసు xi, which is sum of average of these two. అంటే ఈ రెండుని యాడ్ చేసి డివైడ్ బై 2 చేయాలి. So 45 by 2, which is nothing but 22.5. So correct option is D. 18th question, the observation of data 3, 7, 9, x plus 3, 14 and 17 are in ascending order. సో మీడియన్ అంటే ఫస్ట్ అబ్జర్వేషన్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చాడు, అండ్ ద మీడియన్ ఈస్ గివెన్ యాజ్ 11. సో మీడియన్ ఇందులో 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి,
So 6 ante this 2 will be the median class. So average of this 2 will become median, which is given as 11. So 9 plus 3 is 12 plus x by 2 is equal to 11. So division goes to that side. 12 plus x is equal to 22. X is equal to 22 minus 12, which is 10. So correct option for 18th question is 10. The given figure AB is 4 root 3 in the value of BC. If this is 30 degrees, this angle also 30 degrees. So tan 30 is opposite by adjacent. So tan 30 తీసుకోవాలి ఇక్కడ ఎందుకంటే opposite is AB, adjacent is BC. Tan 30 value we know it is 1 by root 3, AB is 4 root 3 by BC. So when two fractions are equated, we have to do cross multiplication. BC is equal to 4 root 3 into root 3, which is 4 into 3, which is 12. So correct option is B, 12. Last question in maths question paper. Radius of hemisphere is 3.5 centimeters. Total surface area of hemisphere. So total surface area of hemisphere formula is 3 pi r square. So pi value is 22 by 7. Radius is given as 3.5. We have to multiply 2 times. In the formula we have r square. 7 ones are 70.5. So after calculation we will get the answer as 115.5. So correct option for 20th question is D. First question, which of the following is a quadratic equation? So this is not a quadratic equation. This is also not a quadratic equation. This is quadratic equation. This is not a quadratic equation. ఎందుకు అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ x ఇంటూ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ x ఇంటూ x స్క్వేర్, ఇక్కడ కూడా రైట్ హ్యాండ్ సైడ్ x ఇంటూ x స్క్వేర్, లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ x స్క్వేర్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఈ మూడు ఏదైతే కాదు అన్నానో అవి ఇట్ ఈస్ దట్ ఆర్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వాలి అంటే ఇక్కడ highest degree should be 2, whereas మిగతా అన్ని క్యాన్సిల్ అయిపోయాయి కాబట్టి ఓన్లీ ఇన్ దిస్ కేస్ x into 2x స్క్వేర్, x plus 1 whole square a square plus b square ఫార్ములా చేస్తే 2x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇక్కడ వస్తుంది. ఇది 1x స్క్వేర్ ఫార్మ్లో ఉంటుంది. అది స్టాండర్డ్ ఫార్మ్లో రాయొచ్చు. సో దిస్ ఈజ్ ఏ quadratic equation and others are not quadratic equation. Second question, if 4x square plus 3kx plus 9 is equal to 0 as equal roots, then find the value of k. ఇది కూడా షార్ట్ ఆన్సర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి స్టూడెంట్స్, ఇంపార్టెంట్. సో ఈక్వల్ రూట్స్ అనగానే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఈ ఫార్ములా రాయాల్సి ఉంటుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైనా ఈక్వల్ రూట్స్ అంటే ఈ ఫార్ములా రాయాలి. సో ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఈ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ a ఏంటి 4, b ఈజ్ 3k అండ్ c ఈజ్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ 9. ఈ ఏబిసిని ఈ ఫార్ములాలో అప్లై చేయాలి. సో బి స్క్వేర్ అంటే 3k స్క్వేర్ మైనస్ 4a, ఏ ఎంత 4, ఇక్కడ ఇంతకుముందు తెలుసు, సి ఎంత 9. సో ఇట్లా బ్రాకెట్లో పెట్టుకోవాలి. 3k స్క్వేర్ ఇస్ 9k స్క్వేర్, 4 4s are 16, 16 9s are 144 is equal to 0. So k square is equal to 144 by 9. Multiplication at side వచ్చింది కాబట్టి division. So 9 1s are 9, 16s are 144. K square is equal to 16 వచ్చింది కాబట్టి k is equal to root 16 which is 4. The value of k is plus or minus root. The second term of an AP is 10, fifth term is 31, then eighth term is. ఇది actually 4 marks question. Object type లో అడిగాడు. Fine. Second term of AP is 10. అంటే A2 is equal to 10. ఇట్లా separate గా రాసుకోవాలి. And fifth term is 31. A5 is equal to 31. సో సెకండ్ టర్మ్ అంటే A2 పెట్టుకోవాలి. A2 ఫార్ములా ఏంటి? A plus 1D which is equal to 10. And fifth term ఫార్ములా is A plus 4D. A plus n minus 1 into D ఫార్ములా అప్లై చేయాలి. సో ఎయిత్ టర్మ్ కనుక్కోమన్నాడు కాబట్టి ఎయిత్ టర్మ్ ఫార్ములా ఈజ్ 8 plus 7D. ఏ టర్మ్ కనుక్కోవాలంటే మనకి ఏ తెలిసి ఉండాలి, డి తెలిసి ఉండాలి. మనకి ఏ తెలియదు, డి తెలియదు. ఇచ్చిన రెండు కండిషన్ ద్వారా ఏడి కనుక్కోవాలి. డి ఈజ్ ఈక్వల్ టు 7. సో వీ నో డి వాల్యూ. ఇప్పుడు ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ వాల్యూ 3 వస్తుంది. సో ఎందుకంటే ఏ ప్లస్ డి ఈజ్ 10 అంటే ఏ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10 minus 7 which is 3. So now we will replace in eighth term. A anta 3, 7, D anta 7. So 3 plus 7 7s are 49. So 49 plus 3 is 52. Correct option enti ante ikkada D 52.
The nth term of Gp is an is equal to ar to the power of n minus 1. In this formula, r represent common ratio. Okay, d represent common difference and r represent in geometric progression common ratio. Sixth question, which term of GP root 2, 2, 2 root 2, 4 is 64? So 64 ఈ జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఏ టర్మ్ అని అడుగుతున్నాడు. సో ఎంత టర్మ్ వేసుకోవాలి ఏ టర్మ్ అని అడిగితే విచ్ ఈస్ ఏఆర్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇంతకుముందు ఫామ్ లో చూసాము. సో ఎంత టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ ఈజ్ 64, ఎంత టర్మ్ లో 64 పెట్టాలి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎప్పుడు అరిథమెటిక్ ప్రోగ్రెషన్ లో అయినా జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో అయినా ఫస్ట్ టర్మ్ యూ హ్యావ్ టు రైట్ రూట్ 2 ఆర్, మనకి ఆర్ తెలియదు కాబట్టి సో ఆర్ అంటే కామన్ రేషియో a2 by a1 అంటే 2 by root 2. So 2 by root 2 is nothing but root 2. So root 2 power to the power n minus 1. So n is equal to 2 into 6 which is 12. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ డి 12. Seventh question, formula to find the area of triangle by Heron's formula a is equal to root over s into s minus a into s minus b into s minus c. In the formula s represent a plus b plus c by 2, which is option B. Eighth question, if a is equal to 1 comma minus 2, b is equal to 3 2, c is equal to 2 9 are the vertices of triangle ABC, then centroid is. Centroid formula మనకు తెలుసు x1 plus x2 plus x3 by 3 comma y1 plus y2 plus y3 by 3. So maths లో formulas important students, you have to by heart. x1 ఎంత 1 plus 3 plus 2, 1 plus 3 plus 2 is 6 by 3 and y1 minus 2 plus 2 and 9 is 9 by 3. Add చేయాలి. So 3 1s are 3 2s are 3 1s are 3 3s are. Answer ఎంత 2 comma 3. ఇక్కడ option C is the correct answer. Slope of the line passing through 3 minus 5 and minus 2 3 is. Slope formula is m is equal to y2 minus y1 by x2 minus x1. ఇక్కడ y2 అనేది మనం ఇట్లా పాయింట్స్ రిప్రజెంట్ చేసుకోవాలి స్టూడెంట్స్. x1 y1 ఇక్కడ x2 y2. y2 ఎంత 3 మైనస్ y1 మైనస్ 5 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 5 అవుతుంది. x2 ఎంత మైనస్ 2 మైనస్ 3. సో 8 by minus 5 is nothing but or minus 8 by 5 అన్నా 8 by minus 5 అన్నా ఒకటే, which is option D. 10th question, the area of sector whose radius is 7 with angle at the center 90 degrees is. So area of sector అడిగాడు కాబట్టి area of sector formula అప్లై చేయాలి, which is theta by 360 into pi r square. theta అంటే యాంగిల్ ఎంత ఇచ్చాడు 90 ఇచ్చాడు. సో theta ప్లస్ లో 90 పెట్టుకొని డివైడెడ్ బై 360 into pi. Pi వాల్యూ is 22 by 7. రేడియస్ is given as 7. ఇక్కడ r స్క్వేర్ ఉంది కాబట్టి 7 into 7 2 times. So 154 by 4 is 38.5 centimeter square. Next question, the length of the tangent to a circle with radius 3 centimeters from a point 5 centimeters away from the center is, answer is 4. డైరెక్ట్గా నేను చేయకుండానే చెప్పాను ఎందుకంటే 3 5 4 మేక్స్ ట్రిగ్నోమెట్రిక్ ట్రయాడ్. 12th question, PA and PB are two tangents. ఇక్కడ two tangents with center O. Angle AOB is 100. ఈ యాంగిల్ 100 అంటే యాంగిల్ APB is how much? It will be 80 degrees. ఎలా తెలిసింది అంటే 100 plus 80 is 180. 180 వచ్చేటట్టు చూసుకోవాలి స్టూడెంట్స్. అంటే ఒకసారి ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు, ఈ యాంగిల్ ఇచ్చి ఈ యాంగిల్ కనుక్కోమంటాడు. బికాస్ sum of 4 angles in a quadrilateral is 360 degrees. మనందరికి తెలుసు. This angle and this angle will be 90. ఎందుకంటే radius and tangents are always perpendicular to each other. 90 90 180. సో ఇది కూడా 180 ఉంటే మనకి 360 degrees ఉంటుంది కాబట్టి సో this both should be equal to sum of this opposite angle should be equal to 180. ఇక్కడ 100 ఇస్తే 80 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 70 ఇస్తే ఇక్కడ 110 ఉండాలన్నమాట. ఎందుకంటే 70 plus 110 is 180 కాబట్టి. So correct option for this 12th question is angle C, 80 degrees. Moving forward, 13th question. The curved surface area of cone is pi times to the product of its radius and slant height. The formula in symbolical form is. So pi times ante maths lo multiplication of the product of radius and slant height. So pi r l, r ante radius, l ante slant height. Correct option for this question is pi r l, option D. So this is the formula for cone. The height and radius of cone and cylinder are equal. The volume of cone is 18 centimeter cube. Then the volume of cylinder is. So it will be 1/3 అంటే thrice ఉంటుంది అనమాట. 18 into 3 చేస్తే 54 centimeter square.
15th question. If a sphere is inscribed in a cylinder, then the ratio of the volumes of sphere and cylinder is. So correct option ఏంటంటే దీనికి 3:2. Option A. If three coins are tossed simultaneously, then the total number of outcomes is 8. So coins అనగానే head tail ఉంది కాబట్టి 2 power of n formula. So 2 power of 3 which is 8. P of E is 0.29, P of not E is how much? సో మనకి సబ్ట్రాక్షన్ చేయాలి 1.00 మైనస్ ఎప్పుడు ఏ నెంబర్ ఇచ్చిన P of E, P of not E సబ్ట్రాక్షన్ చేయాలి ఎప్పుడు 1లో నుంచి 0.29. 1ని 2 డెసిమల్ ప్లేసెస్గా తీసుకోవాలి ఎందుకంటే 0.2లో 29లో 2 డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి. If one card is selected from well shuffled deck of 52 cards, the probability of getting a red prime number is. So red prime number ఎంత ఉంటుంది మొత్తం. So 8/52 which is nothing but 4/13 of 52 కాబట్టి. So 2/13 అంటే correct option is C. If the center of a circle is 4, 5 and passing through -2, -3, then radius of the circle is. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చాడు, ఇది ఒక సర్కిల్ అనుకుంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ 4, 5 అండ్ పాసింగ్ త్రూ -2, -3. ఓకే, ఇట్ ఈస్ పాసింగ్ త్రూ -2, -3. దెన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ నుంచి ఇక్కడ రేడియస్ అంటే ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేయాలి. దీన్ని x1, y1 you have to take this point as x2, y2 and replace in the distance formula. Distance formula is √x2 minus x1 whole square plus y2 minus y1 whole square. So ఇక్కడ x2 ఎంత -2, x1 is 4 whole square. ఇక్కడ x2 ఎంత, x2 is -2, x1 is -4 whole square plus y2 ఎంత -3, -5 whole square. So -2 -4 is nothing but -6 square plus -3 -5 is -8 square. So -6 square value is nothing but 36. 8 square is 64. 36 plus 64 is √100. Square root of 100 is 10. So correct option దీనికి ఏంటంటే option A 10. The sum of the first 40 natural numbers. So sum of n terms formula తీసుకోవాలి n/2 into a plus l. సో ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్ అంటే సో 40/2 ఇంటూ న్యాచురల్ నెంబర్ స్టార్ట్ విత్ 1 అండ్ లాస్ట్ న్యాచురల్ నెంబర్ ఇస్ 40. సో 40/2 అంటే 20. సో ఇక్కడ 20 ఇంటూ 1 plus 40 is 41. 41 into 20 is 820. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి ఏంటి అంటే ఆప్షన్ డి 820. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. హ్యావ్ ఎ గ్రేట్ టైం. We'll see other district pre-final question paper, part B. First question, the HCF of 15 and 35 is. So 15 and 35, 15 twos are 35 and this remainder will become again divisor. This will 5 threes are 15. So 15 minus 15 is 0. Therefore the HCF will be 5. Correct option for first question is C. A is equal to 2, 3, 5, 7. Then the number of subsets of set A is.
Number of subsets formula is 2 power of n, where n is the number of elements in set A. We have 4 elements in set A, so 2 power of 4, which is 16. Correct option is D. The mean of a minus 2d, a minus d, a plus d, a plus 2d is divided by 5. There are 5 observations. Minus 2d plus 2d minus d plus d cancel. There are 5 a's by 5, which is nothing but a. Correct option for third question is minus 5 cosecant square theta minus 5 cot square theta. You have to take 5 common. Cosecant square theta minus cot square theta. We know the identity. Cosecant square theta minus cot square theta is 1. So 5 into 1 is 5. P is equal to log 9 base 3, Q is equal to log 25 base 5, then P plus Q is equal to R, then the value of R. Log 5 base 5 value is 1, 2 into 1 is 2. So P value is 2, Q value is 2. So R value will become 2 plus 2, which is 4. Correct option is C. In Hyderabad, the probability of raining in the month of July is 0.35. Then the probability of నాట్ రైనింగ్ ఇన్ ద మంత్ జూలై ఈజ్ 0.65. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి 1 రావాలి కాబట్టి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. యూఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి. ద లాగరిథమ్ ఫార్మ్ ఆఫ్ 81 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ ఆఫ్ 4 ఈజ్. సో ఇక్కడ బేస్ ఉంది కాబట్టి లాగరిథంలో కూడా బేస్ 3 ఉండాలి. సో 81 will become the logarithm function and power will become the 4. The range of the probability of an event always lies between 0 and 1 and including 0 and 1. In an arithmetic progression, a10 minus a9 is equal to 9, then the common difference is. So a10 value is a plus 9d minus a9 is a plus minus into plus is minus 80. So a cancel, 90 minus 80 is d. D is equal to 9. Correct option is A. In triangle PQR is similar to triangle DEF. Triangle PQR is similar to DEF. PQ is 100, then F is equal to 80. The centroid of coordinates, centroid formula is x1 plus x2 plus x3 by 3. So centroid is 5 comma 5, which is option A. So diameter అంటే మనకు తెలుసు radius ఆఫ్ ఉంటుంది diameter లో, and height is 3. Obviously slant height will become 5. The quotient of x cube in the polynomial, x cube quotient 2 కాబట్టి correct option is 2. A person observes an edge of a tree from a distance 30 meters from its foot, making an angular elevation 45 degrees. Then the height of the tree is. So height of the tree ఇక్కడ 30 ఉంటే ఇక్కడ కూడా 30 ఉంటుంది. Correct option is B. The total surface area of a cylinder, total surface area formula is 2 pi r into r plus h. Hello friends, in this video we are going to discuss mathematics board exam